వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిజిటల్ లాజిక్ డిజైన్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో అంతకుముందు కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, కానీ ఈ వీడియోలో మీకు యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున టాప్ 15 క్వశ్చన్స్ చెప్పబోతున్నా. ఓకే, సో నువ్వు పాస్ అయితే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ యూనిట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి. ఓకే, సో అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక చిన్న అప్డేట్ ఉంది, సో అది కూడా మీకు చెప్తా. ఓకే, సో ముందుగా మనం ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్, దీనితో పాటు థర్డ్ క్వశ్చన్. ఓకేనా, సో ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ గేట్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీంతో పాటు యూనివర్సల్ గేట్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, దీంతో ఇంకా క్వశ్చన్ ఏంటంటే 6th క్వశ్చన్. ఓకేనా, యూజింగ్ కే మ్యాప్. ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి యూనిట్ 2 నుంచి. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. యూనిట్ 2లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, డయాగ్రామ్ కంపల్సరీ. సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఎందుకైనా మంచిది ఈ క్వశ్చన్ కూడా చదవండి. 6th. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ఓకేనా, సో ఫస్ట్ 3 చదవండి. ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే ఈ క్వశ్చన్స్ కూడా చదవండి, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, సో నేను మీకు ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వీటి యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ అండ్ అదేవిధంగా వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్ ఇవన్నీ కలిపి మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సో దానికోసం మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సెకండ్ సెమ్లోకి వెళ్ళండి. ఇదిగోండి సెకండ్ సెమ్. ఓకే, ఇందులో మీకు మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇందులో ఉంటాయి. ఇదిగోండి. ఓకేనా, మనం మాట్లాడుకున్న పేపర్ నేమ్ ఏంటి, డిజిటల్ లాజిక్ డిజైన్. ఇదిగో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓవర్ వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి. ఇది వెళ్తే ఇదిగో ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్. ఓకేనా, సో ఇవన్నీ కలిపి 99 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ దీనికి మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకొంతమందికి ఇంకో డౌట్ ఉంటుంది ఏంటంటే ఇది ఏ యూనివర్సిటీ యూజ్ అవుతుంది, పర్చేజ్ చేసి వస్తాం కానీ ఇది మా యూనివర్సిటీ యూజ్ అవుతుందా లేదని కొంతమంది డౌట్ ఉంటుంది. ఓకే, ఏపీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి ఈ కోర్స్ యూజ్ అవుతుంది. ఓకేలా, సో ఏపీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి మీకు యూజ్ అయ్యే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్. ఓకే, ఇవన్నీ కలిపి 99 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే వీలైన త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇన్ కేస్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే ఇక్కడ నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ యూనిట్ 4 చూసుకుందాం. మరి యూనిట్ 4. యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు 4th క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఓకేనా, మల్టీప్లెక్స్, డిమల్టీప్లెక్స్, ఈ 2, ఇది ఒకటి. ఓకేనా, సో వీటిని మీకు షార్ట్ ఆన్సర్కి ఇస్తే ఎలా రాయాలి, లాంగ్ ఆన్సర్కి ఇస్తే ఎలా రాయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కోర్సులో క్లియర్ కట్గా చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5లో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, దీంతోపాటు 4th క్వశ్చన్. ఓకేనా, ఈ 3 చదివితే సరిపోద్ది. నాండ్ గేట్స్ అండ్ నార్ గేట్స్, ఈ 2. ఓకేనా, సో ఈ 3 క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్నటువంటి క్వశ్చన్స్. ఓకే, సో ఇవి చదువుకుంటే సరిపోద్ది. ఈ విధంగా మీకు టోటల్గా ఎన్ని చెప్పాను నేను, 15 క్వశ్చన్స్ చెప్పా కదా. ఒక యూనిట్లో ఒక క్వశ్చన్ ఉంది ఎక్స్ట్రా, అది పక్కన పెట్టండి. 15 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 15 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా, ఇన్ కేస్ ఈ విధంగా మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకేనా, సో ఇంకా
ఈ పీడిఎఫ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.